నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మరి అసలు ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మరీ అంత ఘోరంగా పరాభవం జగన్ గారికి ఎందుకు జరిగింది? ఇది రామాయణంలో ఎక్కడ ఉంది తెలుసా? రావణాసుడు చనిపోయే ముందు ఏం చెప్పాడు తెలుసా? లక్ష్మణుడికి పిలిచాడు, నేను ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? జస్ట్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు జగన్ మీద అప్లై చేసుకోండి. ఇంకా నేను ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను రాముడి కన్నా పెద్ద కులంలో పుట్టాను, పెద్దవర్ణం. అంటే రాముడు క్షత్రియుడు, అతను బ్రాహ్మణుడు. నేను రాముడి కన్నా పెద్ద సామ్రాజ్యంలో ఉన్నాను, లంకా సామ్రాజ్యం. నేను రాముడి కన్నా ఎక్కువ మంది మార్బలతో ఉన్నాను. నేను రాముడి కన్నా ఎక్కువ భక్తుణ్ణి. నేను రాముడి కన్నా బలవంతుణ్ణి. నేను రాముడి కన్నా సోకాల్ ఎన్నో చెప్పాడు. మరి నేను రాముడి కన్నా ఇన్ని రకాలుగా గొప్పవాడిని. అయినా సరే నేను ఎందుకు ఓడిపోయినావు తెలుసా? ఎందుకు ఓడిపోయినావు తెలుసా? ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత ఒకటి ఉంది. ఇంటి గుట్టు లంకకు చేటు అంటే, ఇంటి గుట్టు అంటే ఇంట్లో, లంక ఇంట్లోనే తనకు గుట్టు లంక మొత్తానికి చేటు. ఆ గుట్టు బయటికి వెళ్ళిపోయింది. గుట్టు బయటికి ఎవరి వల్ల వెళ్ళింది? విభీషణుడి వల్ల. నువ్వు ఇలాగెళ్తే ఆ ద్వారం వస్తుంది, అలాగెళ్తే ఆ ద్వారం వస్తుంది, ఇలాగెళ్తే ఈ ద్వారం వస్తుంది, ఇలాగని విభీషణుడి వల్ల. విభీషణుడు ఎవడు? సాక్షాత్తు రావణాసుడికి తమ్ముడు విభీషణుడు. ఓకేనా? విభీషణుడు. కానీ రాముడు తమ్ముడైన నువ్వు రాముడితోనే ఉన్నావు కదా, అందుకే నువ్వు రాముడితో ఉండు. నాతో ఉన్న తమ్ముడు నాతో లేడు. ఎందుకు లేడు? విభీషణుడు చాలా తెలివైన వాడు, యుక్తి శక్తి కలిగినడు. అతను దుర్మార్గుడు కాదండి. విభీషణుడికి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఆయన చిరంజీవి. ఇందాక చెప్పినలాగే విభీషణుడు అనేవాడంటే నా అన్నయ్య, కర్ణుడిలాగా నా మిత్రుడు అని అన్నట్టు విభీషణుడు నా అన్నయ్యకే సపోర్ట్ చేస్తారని కుంభకర్ణుడిలాగా వెళ్ళలేదు. అక్కడ కర్ణుడు, ఇక్కడ కుంభకర్ణుడు సపోర్ట్ అనమాట ఆయనకి. ఇక్కడ ఈ కర్ణుడు కుంభకర్ణుడు ఇక్కడ నా అన్నయ్యకి సపోర్ట్ అని వెళ్ళారు. విభీషణుడు సపోర్ట్ వెళ్ళలేదు. ధర్మం వైపే నిల్చున్నాడు. ధర్మం వైపు రాముడికి సపోర్ట్ చేశాడు. అలా అదే విధంగా ఇక్కడ ఏం జరిగింది తెలుసండి? అందులో ఉన్న ట్రిపులర్ రఘురామకృష్ణ గారు, అతను ఒక విభీషణుడు టైప్. లోపల ఉన్నారు, ఒక ఎంపీగా ఉన్నారు. కానీ అతనికి ఆ పద్ధతులు నచ్చలేదు. ఆయన పార్టీలో ఉంటుండగానే పార్టీ యొక్క మైనస్లు చెప్పేవారు టీవీలో. మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం ఈయన విభీషణుడు లాగా ఉన్నాడే అని. ఆయన పార్టీలో ఉండి పార్టీ యొక్క మైనస్లని చెప్పేవారు. విభీషణుడు పాత్ర వహించారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది? రాముడు ఆయనకి తీసుకొచ్చి ఒక పట్టం కట్టినట్టు ఇక్కడ ఏమైంది? ఇక్కడ రాముడు అయినా మీరు రాముడు ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు దాంట్లోకి వచ్చారు. ఈయన ఒక ఒక పదవి గెలిచారు. ఇప్పుడు రేపొద్దున అతనికి ఒక పట్టాభిషేకం జరుగుద్ది. విభీషణుడికి జరిగినట్టే. అంటే విభీషణుడు నా అన్నదమ్ముడు, నా స్నేహితుడు అంటూ ఏమనలేదే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లేని తమ్ముడు తోడయ్యాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడికి లేని మిత్రుడు తోడయ్యాడు హనుమంతుడిలాగా. చంద్రబాబు నాయుడికి లేని తమ్ముడు తోడయ్యాడు లక్ష్మణుడిలాగా. రాముడికి ఆంజనేయుడిలాగా పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిలాగా ఆంజనేయుడిలాగా తను తోడయ్యాడు. ఇక్కడ రాముడు చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు, మోడీ అనుకుంటే మోడీ, రామతత్వం కలిగిన వారు. కానీ అక్కడ రావణాసుడి పాత్ర ఏమైపోయిందంటే తన తమ్ముడే తనకు దూరం అయ్యాడు అన్నట్టు తన సొంత చెల్లెలే దూరం అయింది. తన సొంత చెల్లెలే తిట్టడం మొదలుపెట్టింది. తన సొంత చెల్లెలే మైనస్ చేసింది. ఎందుకు మైనస్ చేసింది? తను ఎప్పుడుకైనా తన సొంత వాళ్ళనే కాపాడుకోవాలి. తన కజిన్స్ కూడా తనని, చిన్నాన్న పిల్లలు వీళ్ళు కూడాను దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. ఎప్పుడు కానీ మనిషికి ఏంటంటే అండి, అక్కడ నేను మైనస్ అంటే ఇక్కడ మన సొంత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొంత వాళ్ళు కూడా కాపాడుకుంటూ రావాలి. మన సొంత వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు? డబ్బు ఇచ్చినంత మాత్రం ఉంటారని కాదు. మన మంచితనం కూడా, మన ప్రేమ, దేన్నైనా సృష్టిలో గెలవగలిగింది ప్రేమతో మాత్రమే, డబ్బుతో కాదు. ప్రేమతోనే గెలవగలం. ఇది కృష్ణుడు చెప్పాడు. ప్రేమతోనే గెలవాలి, ప్రేమించి గెలవాలి. ఆ ప్రేమతత్వంతో గెలవలేకపోవడం వల్ల రావణాసుడు ఏమయ్యాడంటే పతనం చెందాడు. ఇక్కడ అదేవిధంగా ఏంటంటే ఎంత యుక్తి శక్తులు కలిగిన వాడు, ఒక పెద్ద సామ్రాజ్యం కలిగిన వాడు, ఒక తెలివైన వాడు, అన్ని రకాలుగా మంచివాడు. అలాంటి మరి జగన్ గారు ఈరోజు పరాభవం. మరి ఈరోజు ఏంటిది, ప్రతిపక్షం సీట్లు 18 సీట్లు కూడా లేకుండా పోయిందంటే ఎంత ఘోర పరాభవం అండి. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ కొంతమంది కూడా ఇప్పుడు తెలుగుదేశంకి వచ్చేస్తారు అనుకుందాం కాసేపు. అప్పుడు మరి జగన్ గారు ఏం చేయాలి? వింటున్నాం కదా, వింటున్న మాటలే. ఈయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతే అసలు పార్టీ లేదు కదా.
అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదే ఉండదు కదా. ఎంత ఘోరం సార్. ఇప్పుడు ఒరిస్సాలో ఓడిపోయిందండి నవీన్ పట్నాయక్, ఇక్కడ పార్టీ ఉంటుంది. మరి యూపీలో ఓడిపోయిందండి, పార్టీ ఉంటుంది. ఇంకో దగ్గర ఎక్కడ ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా లేకుండా అయిపోయారే. ఇది ఎక్కడ తెలియపరిచింది? రామాయణంలో తెలియపరిచింది. సో రామాయణం చదివిన, భాగవతం చదివిన, భారతం చదివిన మనిషి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఎలా అభిమానించాలి, ఎలా సామ్రాజ్య స్థాపన చేయాలి, ఇవన్నీ కూడాను ఆ పుస్తకాల్లో పొందుపరుచున్నాయండి. ఆ పుస్తకాలు ఖచ్చితంగా పొందుపరుచున్నాయండి. మీ యుద్ధం మీరు చేయండి, మీ యుద్ధం మీరు చేయండి. దేవుడి భారం విడిచిపెట్టేయండి. మై సర్వాణి కర్మాని సన్యాస ఆధ్యాత్మ చేతస నిరాశే నిర్మమో యుద్ధ విగతస్జ్వర. యుద్ధస్య విగతస్జ్వర అంటే మై సర్వాణి కర్మాని సన్యాస ఆధ్యాత్మ చేతస, నీ సర్వ కర్మలన్నీ నీ ఆధ్యాత్మ, నీ అంతరంగంలో ఉన్న ఆత్మ పరమాత్మనైనా నాపై విడిచిపెట్టాయి. మై సర్వాణి కర్మాని సన్యాస ఆధ్యాత్మ చేతస నిరాశే నిర్మమం అంటే నీకు ఆశ వద్దు, దురాశ వద్దు, మమకారం వద్దు. ఇది నాది, ఇది నాది అని మమకారం వద్దు, ఆశ పడద్దు, నీ పని నువ్వు చేసుకో. అప్పుడేమవుతుంది తెలుసా? యుద్ధస్య విగతస్జ్వర. యుద్ధం ఎలా చేయి? విగతస్జ్వర, సంతాపం లేని యుద్ధం చేయి. సంతాపం లేని కత్తితో చచ్చిపోతాడేమో అలాగే, అయ్యో పాపం రక్తం వచ్చింది. యుద్ధంకి వెళ్ళినప్పుడు అయ్యో పాపాలు వద్దు ఇంకా. అలాగన్నట్టు యుద్ధంకి వెళ్ళినప్పుడు విగతస్జ్వర, సంతాపం లేని యుద్ధం చేయి. అయ్యో పాపాలు ఇలాగవుతుందేమో, అలాగవుతుందేమో, ఈ అవుతుందేమో వద్దు ఇంకా. ఏది జరిగింది ఒకటి అనుకో, దానిపై యుద్ధంకి వెళ్ళిపోం. అప్పుడు ఫలితం దేవుడికి ఇచ్చేయి. యుద్ధం చేయడం పైన నీకు అధికారం ఉంది, ఫలితం పైన కాదు, ఫలితం యొక్క వీటి మీద కాదు. సో ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే మీకు చెప్తుంది ఏంటంటే రామాయణం భారతం ఈ రెండిట్లోని ఈ సబ్జెక్ట్ ఉంది. కర్ణుడిగా మిగిలిపోయాడు అల్లు అర్జునుడు, ఆంజనేయుడిగా దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్, విభీషణుడిగా మరొక సామ్రాజ్యం స్థాపించడానికి అంటే ఆ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఉన్నారు మన RRR, రామతత్వంతో కూడుకుని ఉన్నారు మోడీ, ఇన్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు. రాముడు వాలి సంధి కుదిరితే గెలిచారు ఎలాగో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారండి మోడీ గారు కలిస్తే ఎలా గెలిచారు, కూటమి కలిస్తే ఎలా గెలిచారు. నేను ఒక్కడనే గెలుస్తాను అనుకుంటే అవదండి. రాముడిని ఒక్కడనే అనుకోలే, కోతులను పట్టుకున్నారు, ఉడతలను పట్టుకున్నారు, మిడతలను పట్టుకున్నారు, అందరు కలుపుకొని కూటమి అనుకునే వెళ్ళారు కదా. కూటమిగా వెళ్తేనే అంటే కలిసి ఉంటే కలదు సుఖం. నేను ఒక్కడనే అయిపోతాను, నా ఒక్కడికే కావాలి, నా ఒక్కడి పేరే కావాలి, ఇంకొకరి పేర్లు ఇక్కడ వెయ్యను అనుకుంటే ఏమో తెలుసండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు నువ్వు విజయం చుట్టూ కానీ దేని చుట్టూ అయినా తిరుగుతూనే ఉండాలి. భ్రమణం పరిభ్రమణం సాధించాలంటే ఏంటంటే నలుగురిని కలుపుకుంటూ పోవాలి, నలుగురు నావాలనుకుని వెళ్ళాలి. అప్పుడే నలుగురిని కలుపుకుంటేనే, నలుగురు నావాలనుకుంటేనే నీతో పాటు అందరూ ఉంటారు. నేను ఒక్కడే ఉంటాను, మీ అందరూ కష్టపడ్డారా, నా ఒక్కడు తెలివితేటలు అన్నారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ అది స్టార్ట్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అది రాకూడదు. ఆయన పెద్ద వయసు 70 సంవత్సరాల అతను, ఆయనకి నేను చెప్పేతాను అని కాను, కానీ మన అనాలిసిస్ మనందరం పరిపాలించే వ్యక్తి కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేనే చక్రం తిప్పిన, నా వల్ల ఇదంతా అయింది. నిజమే, చక్రం తిప్పింది పవన్ కళ్యాణ్ గారే, కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో ఇది రాకూడదు, మోడీ గారిలో కూడా అది రాకూడదు. అది అందుకనే స్పీడ్ బ్రేకర్ మోడీకి రాముడు ఇచ్చాడు. ఏం తెలుసా, ఒరే నాన్న బిడ్డ నువ్వు చక్కగా పరిపాలించావు, నా స్థాపన టెంపుల్ కూడా కట్టించావు, కానీ ఒక చంప చల్లుమన్నట్టు అంటే అహంకారాన్ని కొంచెం దించడం కోసమే అనుకుంటాను ఒక ముట్టిగా వేశారు యూపీలోనే. అర్థమైంది కదా, ఉన్నారు కదా, నువ్వు కొంచెం అటు ఇటు చేస్తే ఇలాంటి ముట్టికలు ఇంకెన్నో పడతాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కోసం ఒక ముట్టికాయ. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని అహంకారం లేకుండా ఫస్ట్ మనిషి గెలవాలంటే లోపల ఉన్న అహంకారాన్ని త్యజించాలి. నేను నాది అని అహంకారం త్యజించిన మరుక్షణం మనిషి మహోన్నతుడు అవుతాడండి. పవన్ కళ్యాణ్ అడిగారు నన్ను గెలిపించండి, కరెక్ట్, అర్థించాలి, వంగోవాలి. మీకు సముద్రంలో నదిలో నీరు కావాలంటే ఒంగోని తీయాలి, ఆశీర్వచనం కావాలంటే ఒంగోనే నమస్కారం పెట్టాలి. తుఫాను వచ్చిందంటే మొక్కలు వంగాల్సిందే, సముద్రం కెరటాలు వచ్చిందంటే మనం ముక్కు మూసుకొని వంగాల్సిందే. వంగితేనే ఎక్కడ నెగ్గాలో కడదు, ఎక్కడ తగ్గాలో తెలి అని అది కరెక్ట్ యాప్ట్, అది అందరికీ యాప్టే.
ఓకే. మనం ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ చదువుకి వెళ్ళినా, ఏ పరీక్షలకి వెళ్ళినా ఇవేంటంటే ముందే మన పెద్దవాళ్ళు కొన్ని విషయాల్ని క్రోడీకరించి పుస్తకాలలో పెట్టి ఉంచారు. వాటిని మనం చదవాలి. ఏదో ఒక పుస్తకం చదివేసి ఈ పుస్తకంలోనే ధర్మం ఉంది, ఈ ధర్మం ప్రపంచానికి పంచేద్దాం అనుకుని కాదు. అన్ని పుస్తకాలు చదవాలి. అన్ని పుస్తకాల్లో ధర్మాల్ని మనం స్వీకరించాలి. అన్ని పుస్తకాల ధర్మాల్ని మనం ఆచరించాలి, పాటించాలి. అప్పుడే మనం సనాతన ధర్మాన్ని మనం బతికించగలం. అంతేగాని వచ్చేసి ఈ ఒక పుస్తకం తీసుకుని ఈ పుస్తకం చదివారా మీరు, ఇందులోనే అంత ఉంది, మిగతా పుస్తకాలతో మాకు అనవసరం, అది మాకు వద్దు, ఇదే మాకు ముద్దు అనుకుంటే మిగతా వాళ్ళని కూడా చూసాం కదా, 4 ఓట్లు కూడా పడలేదు నాకు, ఇదంతా అన్యాయం జరిగింది అన్నట్టు ఉంటుంది. అన్ని పుస్తకాలు చదవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.